ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలను చదువుదాము. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన మునుపు సంక్షేపముగా రాసి తిని మీరు దానిని చదివిన ఎడల నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. చాలు సిస్టర్. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసే సమయానికి తను ఎక్కడున్నాడంటే ఖైదీగా ఉన్నాడు. ఎవరి కోసం ఖైదీగా ఉన్నాడు చెప్పాడు. యేసుక్రీస్తు ఖైదీని. అంతే 4వ అధ్యాయంలో కూడా చూడండి, 3వ వచనంలో కింద భాగంలో ప్రభువును బట్టి ఖైదీనైన నేను అంటే తను చెరసాల్లో దేనిని బట్టి ఉన్నాడు అంటే ప్రభువును బట్టి. క్రీస్తు ఖైదీని అంటున్నాడు, క్రీస్తు ఖైదీనైన నేను అంటున్నాడు. అలాగే ప్రభువును బట్టి ఖైదీని అంటున్నాడు. చెరసాల్లో ఉండి ఈ పత్రికలు రాశాడు. ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఇవన్నీ కూడా తిమోతికి రాసిన పత్రికలు కూడా ప్రియ దేవుని బిడ్డలారా చెరసాల్లో నుండే మరి రాసినట్టుగా కూడా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా తను ఏం చెప్తున్నాడంటే ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీకోసం నేనేం చేస్తున్నానంటే ప్రార్థిస్తున్నాను. ఎక్కడుండి ప్రార్థిస్తున్నాడు? చెరసాల్లో ఉండి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మీకు ఎవరికైనా బాగోలేదనుకో ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? మనకి ఇంకెవరు గుర్తురారు. ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేశారనుకోండి మనకు బాగలేనప్పుడు, వీళ్ళకొకరికి మనకు బాగోకపోయినా వీళ్ళ బాధ వెళ్దే. మన బాధలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ మీద మనం ఎంత విరుచుకు పడిపోతామో. మన కడుపు నొప్పి వస్తుంటే ఎవరో ప్రార్థన చేశారనుకోండి, భాష గారికి నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ప్రార్థన ఎవరో ఫోన్ చేసి వాళ్ళ కడుపు మా బాధ వీళ్ళ బాధ వీళ్ళ. చూడండి, మన బాధలో ఉన్నప్పుడు ఇంకొకరి గురించి మనము అస్సలు ఏం చేయం. మనము సింపతి తీసుకోవాలని చూస్తాం. ఆ విషయంలో మనము సింపతి తీసుకోవాలని చూస్తాం. మనకి సానుభూతి చూపించాలని చూస్తాం. మన కోసం ఎవరైనా మనకు ఫేవర్గా మాట్లాడతారేమో, మనల్ని ఎవరైనా ఆదరిస్తారేమో అని చూస్తాం తప్ప ఆ టైంలో మనం ఎప్పుడూ కూడా ఇంకొకరి కోసం ఎప్పుడూ కూడా ఏం చేయము, ఆలోచించం. క్రైస్తత్వము ప్రియ దేవుని బిడ్డలారా మన పరిస్థితుల మీద ఆధారపడి జీవించే జీవితం కాదు. పౌలు జీవితాన్ని మనం పరిశీలిస్తే తను ఒక ఖైదీగా ఉండి చెరసాలలో ఉండి, ఆ చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే చంపేస్తారు. చెరసాలలో వేసిన తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ స్టేజ్ చంపేస్తారు. అలాగే ఆల్రెడీ చాలామందిని చంపేశారు కనుక తిరిగి కూడా చంపేస్తారు. బట్ స్టిల్ తను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడని అంటే అన్యజనులైన మీ నిమిత్తము నేను ప్రార్థించుచున్నాను. మన యొక్క ఆత్మీయ జీవితము ఏ స్థాయిలోనికి వెళ్ళాలి, ఏ స్థాయిలో మనం ఉండిపోతాము, మన బాధలతోనే మనము ఏమవుతాం? నేను డాష్ అని చెప్పాను మళ్ళీ. మన బాధలతోనే మనం ఏమవుతాం? చచ్చిపోతాం. మన బాధలే మనకేమవుతాయి? భూతద్దాల్లో పెట్టి చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా పౌలు అసలు తన గురించి తన వైపు చూడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యజనులను మీ నిమిత్తం నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఈ పత్రికలో 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. ప్రేయర్స్ మనం చదివితే మనం ప్రార్థన చే విధానం కూడా మనం మార్చుకోగలుగుతాం. అసలు దేనికోసం ప్రార్థన చేయాలి, పౌలు దేనికోసం ప్రార్థన చేశాడు, మనం కూడా దేనికోసం ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చూసి నేర్చుకోవచ్చు. కనుక అలాంటి ప్రార్థనలు చేసినప్పుడు
మన యొక్క జీవన విధానము మారుతుంది, మన పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతాయి, మారిపోతాయి. కనుక ప్రార్థిస్తున్నానని చెప్తూ, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినది. క్రీస్తు మర్మము, అందరు చెప్పండి అండి. ఇంగ్లీష్లో ఏముంది? మర్మం అంటే ఏంటి? మిస్టరీ. మిస్టరీ అని ఉందా? క్రీస్తు మర్మము. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, క్రీస్తు మర్మము నాకు దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినది. ఈ మర్మము అనేటువంటి మాట ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు రాశాడు చూడండి. మొదటిసారి 3వ వచనంలో ఉంది, తర్వాత 4వ వచనంలో ఉంది క్రీస్తు మర్మము అనేది, 5వ వచనంలో ఈ మర్మం ఇప్పుడు అని ఉంది, 6వ వచనంలో ఈ మర్మం ఏదనగా ఉంది, తర్వాత 8 నుంచి 11 వచనాల మధ్యలో కూడా ఆ మర్మంను గూర్చినటువంటి ఏర్పాటు అని అంటాడు. కనుక క్రీస్తును గూర్చినటువంటి మర్మము, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. మనం ఎందుకు ఆ మిస్టరీ అనేటువంటి అనుభవానికి వెళ్ళలేము అంటే, మనం చాలా పైనే. మీరు ఎప్పుడైనా చేపలు పట్టడానికి వెళ్తే, మీరు ఎవరు వెళ్ళరులేండి, అట్లీస్ట్ ఆ చెరువుల దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్తే చూస్తే చిన్న చిన్న చేపలు ఏమవుతుంటాయి, పైన చిన్న ఉంటుంటాయి. అవి పెద్ద చేపలు ఎప్పుడు అలా పైకి వచ్చి ఇలా చూడవు. ప్రియ దేవుని బిడ్డలారా, నడిపించి నానామలో ఒక మాట ఒక చరణం ఉంటుంది. ఏంటి? లోతైన జలములలో, లోతైన అంటే లోతున నాటబడి లోతైనటువంటి ఈవులను మనము తీసుకోవాలంటే లోతుగా వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ మర్మము నాకు ఎలా బయలుపరచబడిందంటే దేవ దర్శనం వలన తెలియపరచబడినది. హల్లెలూయా. వీళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ మర్మము మీకు కూడా తెలియపరచబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థించాలి. క్రీస్తు మర్మము, మనకందరికీ యేసుక్రీస్తు అంటే ఒక పిక్చర్ ఉంటుంది, కానీ ఆ మర్మమైనటువంటి క్రీస్తును మనము తెలుసుకున్నప్పుడు ఉండేటువంటి జీవితం వేరేగా ఉంటుంది. కొలస్సీ పత్రికలో కూడా ఇదే మాట రాస్తాడు చూడండి, 2వ అధ్యాయము. కొలస్సీ పత్రికలో కూడా 2వ అధ్యాయము 1-2 వచనాలు కలిసిపోయినాయి. వారు ప్రేమయందు అతుకబడి అన్న దగ్గర నుంచి చదవండి. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో చూడండి, వారందరూ కూడా ఏం తెలుసుకోవాలంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును అని పైన రాస్తూ అంటున్నాడు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారే. ఆ సంపూర్ణ గ్రహింపులో సకల ఐశ్వర్యము ఉంటుంది. ఆ స్పిరిచువల్ రిచెస్ అనేవి ఎప్పుడు వస్తుందంటే ఆ ఫుల్నెస్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆ మర్మమైనటువంటి క్రీస్తును మనము తెలుసుకున్నప్పుడు ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ సకల ఐశ్వర్యమును కలిగిన వారై. ఎందుకు మనము చాలా పేద స్థితి లేకపోతే స్పిరిచువల్గా అన్ని విషయాల్లో కూడా ఎలా ఉంటామంటే చాలా దీనస్థితిలో ఉన్నట్టుగా ఉంటాం. పౌలు అంటున్నాడు, ఆ మర్మమైనటువంటి క్రీస్తును మీరు తెలుసుకుంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారుగా ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా. కనుక క్రీస్తును గూర్చినటువంటి ఆ మర్మము మనం, అందుకే పౌలు నేను దానికోసం పోరాడుతున్నాను అంటున్నాడు. మీరు పైన నత్తలు పట్టుకుని వెళ్ళిపోయి పులిసెట్టేసుకోవాలనుకోవట్లేదు నేను. ఆ పిత్తపరుగులేవు అంటారు, అది ఆ ఊర్లోకి వెళ్తే చిన్న చిన్నవి, అవి పట్టుకోవాలనుకోవట్లేదు నేను. మీరు లోతుగా వెళ్ళాలి. ఆ క్రీస్తు యొక్క ఆ మర్మమును స్పష్టముగా మీరు తెలుసుకోవాలని నేను మీకోసము పోరాడుతున్నాను అంటున్నాడు. అక్కడ ప్రార్థిస్తున్నాను అని రాశాడు. మీరు ఆ అన్యజనులైన మీకోసము క్రీస్తు ఖైదీనైన నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను చనిపోవచ్చు, కానీ నేను చనిపోకముందు ఆ మర్మాన్ని మీరు తెలుసుకోవాలి. మిస్టరీ అనేది మీకు తెలియకపోతే మీరు ఏ గాలి ఎటు వస్తే అటు ఎగిరిపోతారు. ఏ గాలికైనా ఎగిరిపోతారు. చిన్న చిన్న వాటికి కూడా మీరు
తుఫానులకి పడిపోతారు, ప్రతి దానికి కూడా కుమిలిపోతారు. సాతానుడు ఏమీ కూడా మనలను చక్కగా వెళ్ళిపోమని అండు. మన జీవితాలను చాలా అడ్డులేస్తుంటాడు, చాలా ఆటంకాలు వేస్తుంటాడు, చాలా శోధనలు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఒత్తిడులు. నేను మొన్న మీకు యాత్రికుని ప్రయాణం అని ఒక పెట్టి చూడండి అని చెప్పాను. చాలామందికి టైం ఉండదు చూడడానికి. ఎందుకంటే నౌ వీఆర్ ఏ పరిస్థితులు కొంచెం 1 minute దేనికి షార్ట్ మెసేజ్ ఎంతసేపు 1 minute. ఇది ఎందుకు జరుగుతుంది అనుకున్నారు? మన క్యాపబిలిటీ, మనం వినేటువంటి ఆ శక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఆ 1 minute కూడా మీరు చూడండి, ఆ షార్ట్ మెసేజ్ 1 minute కూడా వినరు మీరు చాలామంది. ఆ 1 minute కూడా మళ్ళీ ఇంకోటి జంప్, అంత జంపింగ్ క్రిస్టియన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 1 నిమిషం కూడా వినాం. ఇంకా అరగంట గంట మెసేజ్లు ఎక్కడ వింటాం? నేను 2.5 గంటల మెసేజ్ విన్నాను. 2.5 hours విన్నాను ఒక మెసేజ్ దేవుని సేవకుడు చెప్తుంటే. దేవుని వాక్యం పట్ల ఆసక్తి పోతుంది కనుక అన్ని షార్ట్ మెసేజ్లే, 1 minute మెసేజ్. స్టిల్ ఆ 1 minute కూడా వినరు. ఎందుకు చెప్పాను అన్నమాట? మాట ఎందుకు చెప్పాను కానీ, యాత్రికుని ప్రయాణం చూడమన్నాను కదా, బాగుంటుంది చూడండి. లింక్ పెట్టాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ పెడతాను, వాళ్ళ వైఫ్ ప్రయాణం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందులో మీరు చూస్తే ఎందుకు చెప్తున్నానంటే, ఆ సాతానుడు వాళ్ళ యొక్క ప్రయాణంలో అనేకమైనటువంటి చోట్ల ఆటంకపరిచి లాగేయడానికి, సందేహం అని ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి భయములను కలిగించి, ఇంకేంటండి ఆ నిరుత్సాహము, ఇవన్నీ కూడా పెట్టి ఎలా ఒకలాగా వారిని పరలోకమునకు చేరకుండా అడ్డగిస్తూనే ఉంటాడు. అది జాన్ బర్నియన్ అనేటువంటి వ్యక్తి చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తనకు దర్శనమిచ్చి తనకి ఆ యొక్క మర్మాన్ని బయలుపరిస్తే దాన్ని బుక్గా కూడా రాశాడు. పిల్గ్రమ్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అంతేనా? యాత్రికుని ప్రయాణం. గతంలో చదవండి అని చెప్పి బుక్లు ఇచ్చిన బుక్ ఇవ్వలేదు, చదివారో లేదో కూడా తెలియదు. కొంతమందికి నా దగ్గర ఉన్నాయి బుక్స్, తీసుకెళ్ళండి అని చెప్పి బుక్స్ ఇచ్చాను. మరి అది చదివారో చదవలేదో, మరి రిటర్న్ కూడా ఇవ్వలేదు. ఎవరు తీసుకెళ్లారో కూడా నాకు గుర్తులేదు. సరే, ఇంకా కూడా ఒక బుక్ ఉంది, 1-2 ఉన్నాయి. ఎవరైనా చదువుతారంటే మళ్ళీ ఇచ్చేస్తారంటే పట్టుకెళ్ళండి, నాకేం అవసరం లేదు. కాకపోతే మళ్ళీ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. ఇంగ్లీష్లో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు మర్మాన్ని మనము తెలుసుకున్నప్పుడు మన హృదయంలో ఇంకెవరూ మనల్ని ఆదరించవసరం లేదు. మన హృదయంలో మనం ఏమవుతామట, తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని. క్రిస్టియానిటీ ఏంటో తెలుసా? ఎక్కడి నుంచో రాదు మనకు ఆదరణ. పరిశుద్ధాత్మను మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు, ఆ మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ని మనం తెలుసుకున్నప్పుడు మన హృదయాలు గొప్ప ఆదరణతో నిండిపోయి ఉంటాయి. హల్లెలూయా. కనుక వీ నెవర్ డిపెండ్ అపాన్ ఎనీవన్. మనము ఆ ఆదరణ కొరకు, లేకపోతే ఎవరో మనకు వచ్చి ఒక కౌన్సిల్ ఇస్తారని. అందుకే నేను కీర్తన చెప్తున్నప్పుడు చాలాసార్లు కీర్తన ఇది కూడా కనెక్ట్ అయి ఉంటాయి కొన్ని మాటలు, కానీ చాలామంది కీర్తన మిస్ అయిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కీర్తనలో కూడా చాలా మంచి మాటలు ఉంటాయి. కనుక ఆ మాటలు, ఆ ఆలోచనకర్తలు అయినటువంటి దేవుని యొక్క శాసనములను మనం పొందుకుంటున్నప్పుడు మనకు ఎవరో ఆదరించవలసినటువంటి పరిస్థితి రాదు. ఐ నెవర్ డిసప్పాయింటెడ్ ఇన్ మై క్రిస్టియన్ లైఫ్. నేను నా క్రైస్తవ జీవితంలో ఎవరూ నన్ను ఆదరించలేదని ఈ 30 సంవత్సరాలు, 94 నుంచి ఇప్పటి వరకు ఐ నెవర్ డిసప్పాయింటెడ్. ఎప్పుడూ కూడా ఎవరూ నన్ను ఆదరించడానికి రాలేదని నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ వాక్యము నన్ను ఆదరిస్తుంది. ప్రభువు నన్ను ఆదరిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నన్ను ఆదరిస్తున్నాడు. అసలు నేను మనుషుల యొక్క ఆదరణ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను. మీరు ఇచ్చేటువంటి, మనుషులు ఇచ్చేటువంటి ఆదరణ అసలు పెద్దగా ఏమి అనిపించదు. ఎందుకంటే దేవుడిచ్చేటువంటి ఆదరణ అనుభవించిన వాడికి మనుషుల ఆదరణ అసలు పెద్దగా ఏమి అనిపించదు. దేవుని వాక్యం ఇచ్చేటువంటి ఆదరణ మనము అనుభవిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా అసలు ఎవరూ నన్ను పట్టించుకోలేదు, ఎవరూ నన్ను ఆదరించలేదు అనే థాట్ కూడా మీ జీవితంలో ఎప్పటికీ రాదు. ఆమె ఇమెచ్యూరిటీ అనేది మనము ఎవరో మనల్ని పట్టించుకోలేదు అనేటువంటి ఆలోచన ఎప్పటికైనా సాతానుడు కల్పిస్తాడు, కానీ నా జీవితంలో అది చేయలేడు. ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని బట్టి ఆదరించబడ్డం నేర్చుకున్నాను. శ్రమ కొలిమిలో, శ్రమలో, ఇబ్బందిలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యము, నీ వాక్యము నన్ను
బ్రతికించి ఉన్నది. నీ వాక్యం నన్ను ఆదరించి ఉన్నది. నీ వాక్యం నాకు నెమ్మది కలిగిస్తుంది, బ్రతికిస్తుంది. అనేకమైన మాటలను మనం చూస్తాము. కనుక ఆ మర్మాన్ని మనము తెలుసుకోవాలి. ఇందులో కూడా చూడండి ఎన్నిసార్లు రాశాడో మర్మం. మొదటి అధ్యాయంలో కూడా చూడండి, కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో కూడా 25వ వచనము, దేవుని వాక్యమును, 25వ వచనం, 25 నుంచి 26 అన్ని కలిసి చదవండి సిస్టర్. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు. చాలు సిస్టర్. చూడండి, దేవుని వాక్యము అనే దగ్గర తర్వాత ఏమన్నాడు? యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము. దేవుని వాక్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఉదయాన్నే లేచి ఒక కీర్తన చదువుకొని ఏం చదువుతున్నామంటే మొదట్లో 2-3 రోజులు చెప్తారు, మత్తయి అంటారు, మార్క్ అంటారు, ఇది అంటారు. తర్వాత మరలా ఒక 6 నెలలు పోయి అడిగితే ఏం చదువుతున్నారండి? కీర్తనలు చదువుతున్నా అండి, కీర్తనలు చదువుతున్నాం. ఇంకా కొంచెం ప్రోవర్బ్స్ చదువుతున్నామండి. కొంతమంది ఇవి ఏమీ లేవు, చదువుతున్నాం. ఏంటి? క్యాలెండర్ క్రిస్టియన్స్. క్యాలెండర్లో చదువుకొని ఏంటి క్యాలెండర్ మీద కూడా ముద్దెట్టుకొని చూడు, వాళ్ళు ఏమో ఉంగరాలు ముద్దెట్టుకుంటారు లైట్ వేయగానే, వీళ్ళు తెల్లవారే క్యాలెండర్ ముద్దెట్టుకొని చాలు అమ్మయ్య. ఎప్పటికీ ఎలా ఉంటారంటే పిల్లి వచ్చిన భయమే అన్నది అనుకోండి. కుక్క రాత్రి వీళ్ళకి నిద్ర పట్టదు. కుక్క ఒక్కసారి అదొకలా అరుస్తుంది తెలుసా మీకు? మరి అపార్ట్మెంట్లో పైన ఉన్న వాళ్ళు తెలియదు కానీ కింద ఉంటున్న వాళ్ళకి, ఇక్కడ ఉంటున్న వాళ్ళకి కుక్క ఒక్కోసారి మరి అరుపు నాకు రావట్లేదు కానీ అదొకలా అరుస్తుంది. అది కొంతమంది గుండె జారిపోద్ది. ఎవడో చెప్పాడు కుక్క అలా అరిస్తే, కుక్క అరిసిందంటే ఇంకంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే వీళ్ళు క్యాలెండర్ క్రిస్టియన్స్, కీర్తనల క్రిస్టియన్స్. కనుక కుక్క అరిసిన బాధే, బొద్దింకి వచ్చిన బాధే, ఏదైనా బాధే, దేనికైనా భయమే. ప్రియ దేవుని బిడ్డలారా, యుగములలోనూ తరములలోనూ దాచబడినటువంటి మర్మమైనటువంటి దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించడానికి అంటున్నాడు అని చెప్తూ కింద అంటున్నాడు చూడండి. అన్యజనులు 27వ వచనం, అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. మీ అందున్న క్రీస్తు ఏమై ఉన్నాడు? మహిమ నిరీక్షణ ఉన్నాడు. గనుక ఆ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ మహిమైశ్వర్యమును తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ మధ్య టీవీల్లో చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు వస్తున్నారు. అందరూ ఇలాంటివి మాత్రం చాలా బాగా వింటున్నారు. ఒక ఆయన వస్తుంటాడు, విపి రెడ్డి అని ఎవరో. ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవులకు మాకు యేసుప్రభు దేవుడు, హిందువులకు వాట్ ఏ మిస్టరీ చెప్పాడండి. ఏం చెప్పాడు ఆయన? మీ ఉద్దేశంలో దేవుడు అంటే ఎవరండి అని అడిగాడు ఆయన, ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ. మీ యొక్క ఉద్దేశంలో దేవుడు ఎవరు అంటే, క్రైస్తవులుగా మాకు యేసుప్రభు దేవుడు, హిందువులుగా వారికి ఎవరు? నేను ఎవరిని ఏమీ కించపరచను అంటున్నాడు ఆయన. నీకు అర్థమైంది అదే. మరి మర్మమైనటువంటి క్రీస్తు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన సకల యుగములలో రాజు ఉన్నవాడు, అక్షయుడు, అదృశ్యుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన హల్లెలూయా. మర్మమును మనం తెలుసుకోకపోతే మనల్ని అడుగుతున్న వాళ్ళకి కూడా మనం ఏం చెప్పలేం. ఆ మిస్టరీ అనేది పౌలు అంటున్నాడు. మరలా ఎఫెసీ పత్రిక వద్దాం. నాకు ఎలా తెలిసిందంటే దేవ దర్శనం వల్ల నాకు తెలిసింది అంటున్నాడు. దేవ దర్శనం వల్ల నాకు తెలిసింది అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఆ మిస్టరీ తెలియాలంటే దైవ దర్శనం కావాలి. ద రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత మీరు పొందుకోవాలి. అందుకే నేను ఇందాక కీర్తనకారుడు ఏమన్నాడు ప్రార్థనలో? నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన
సంగతులు చూచినట్లు నా యొక్క కన్నులను తెరువుము. ఆ మిస్టరీ తెలుసుకోవాలి, ఆ ప్రత్యక్షత మనకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము చదువుతున్నామంటే ఆ మిస్టరీ అనేది మనకు, ఆ రివలేషన్ అనేది దేవుడు ఇవ్వాలి. వాక్యము చదువుతున్నామంటే ఆ రివలేషన్ అనేది దేవుడు ఇస్తాడు. నాకు ఎలా తెలిసింది ఆ మిస్టరీ అంటే చెప్తున్నాడు, దేవ దర్శనం వల్ల నాకు తెలిసింది. హల్లెలూయా. కనుక ఈరోజు కూడా డైలీ డివోషన్లో ఒక మాట, మీకు దేవదర్శనము కలిగిన వాక్యము ఒక ప్రత్యక్షత ఎలాగొస్తుందంటే, చాలాసార్లు ఒక్కొక్కసారి ఇక్కడ ఎవరైనా నిలవబడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు సబ్జెక్ట్, కానీ గాడ్ విల్ గివ్ యూ స్పెషల్ రెవల్యూషన్. వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, దేవుడు మీకు ఒక రెవల్యూషన్ ఇస్తాడు. దేవుడు ఆ రెవల్యూషన్ పొందుకున్న అనుభవం మీకు లేకపోతే మీకు ఐశ్వర్యం ఏమి లేదు. సకల ఐశ్వర్యము అని ఇందాక చదివాము, మహిమ ఐశ్వర్యము అనే చదివాం. ఆ ఐశ్వర్యం మనం కలిగి ఉన్నప్పుడు నీ ఎదురుకుండా ఏమంటారు, ముఖేష్ అంబానీ కనబడినా మీకేమనిపించదు. మనకి పక్క వాళ్ళు గొలుసు చేసుకుంటే ముఖాలు మాడిపోతాయి. మనకి పక్క వాళ్ళు మంచిగా ఏదైనా అన్నారంటే ముఖాలు ఏమవుతాయి, మనకి మాడిపోతాయి. మళ్ళీ మాడిన తర్వాత చాలామంది ఏం మాలగను, ముఖం మాడిపోయి తెలిసిపోద్ది. తెలుసా మీకు? ఇంట్లో అట్టు మాడిపోయాక ఎలా తెలిసిపోద్దో, గిన్నె మాడిపోయాక ఒక్కొక్కసారి లిడియా ఏం చేస్తుంటుందంటే అన్నం మార్చేస్తుంది కుక్కర్లో. నేనేమో తిడతానేమని చెప్పి గబగబా తీసేసి పైదంతా తీసి, ఏంటి లేదు కదా అందుకే చెప్తున్నాను, పైదంతా తీసి వేరే గిన్నెలో వేసి జాగ్రత్తగా పెట్టేస్తుంది. నాకు ఎంత వాసన అంటే, చిన్నది తేడా వచ్చిన, చిన్నది కూర పాడవుతున్నా, అన్నం పాడవుతున్నా ముందు నన్ను అడుగుతారనమాట, నాకు తెలిసిపోద్ది. చక్కగా నీట్గా టేబుల్ మీద పెట్టేస్తే అన్నం మాడిందా అంటే. అలాగే కొంతమంది ముఖాలు కూడా మాడిపోతాయి. బాగానే ఉన్నామండి అంటారు, కానీ ఏమవుతాయి, పక్క వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే, ఎవరికైనా ఏదైనా వచ్చిందంటే మాడిపోతాయి చాలామందికి. మాడిపోయి ఇంకా తర్వాత ముఖాల్లో ఇంక నవ్వు ఉండదు, ఏముండదు, నవ్వంటే ఆర్టిఫిషియల్ అంతా. ప్రియదేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. మన హృదయాల్లో నో మాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మాడు వాసన మనలో ఉండకూడదు. మొన్న చెప్పాను కదా, ఏ వాసన ఉండాలి? సువాసన ఉండాలి. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన వెదజల్లాలి. హల్లెలూయా. సువాసన ఎవడు ఆపలేడు. ఆ సువాసన మనలో ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే ఆ దైవ ప్రత్యక్షత కలిగి ఉండాలి. పౌలు జీవితంలో ఆ మొదటి మాట చెప్పాడు, నాకు ఎలాగొచ్చిందంటే ఆ ప్రత్యక్షత దేవదర్శనం వల్ల వచ్చింది. ఆ రివల్యూషన్ నాకు వచ్చింది. మీకు వచ్చింది ఆ రివల్యూషన్? రాకపోతే కీర్తనకారుడు ప్రార్థన చేసుకున్నాడు, ఏమని? నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తాడు. పౌలు ఇక్కడ వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆ రివల్యూషన్ నేను పొందుకున్నాను, ఆ రివల్యూషన్ పొందుకొని నేనేం చేశాను, ఆ సంగతిని గురించి మీకు మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. మీరు మొదటిది దేవదర్శనం వలన ఆ యొక్క మిస్టరీ అనేది మనకు తెలుస్తుంది. రెండవది, మీరు దానిని చదివితే ఏం చేయాలి? ఇప్పుడు ఆ రివల్యూషన్ పౌలు రాశాడు, మీరు దానిని చదివితే, నేను రాసేసాను కనుక మీరు దానిని చదివితే ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము మీరు గ్రహించుకొనగలరు. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఆ వాక్యాన్ని చదివితే వస్తుంది మనకి. సో 119వ కీర్తనలోనే 98వ వచనం చదువుదాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. చూడండి, మొదటిది ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నాయి, అవి నాకేం చేస్తున్నాయి? శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేస్తున్నాయి. మీకు కావాలా శత్రువులకు మించిన జ్ఞానం? శత్రువు అంటే ఎవరు? కావాలండి. ఎవరు శత్రువు? పక్క వాళ్ళకి, మా అబ్బాయికి 100 మార్కులు 100కి 100 వచ్చేయండి, మా అబ్బాయికి ఎన్ని వచ్చేయాలి? 100కి 101 వచ్చేయాలి.
అందుకు ఎన్ని వచ్చేయాలి? మనకి ఎన్ని వచ్చేయాలి? మన పక్కోళ్ళు కాదు, మన శత్రువులు. మీ శత్రువు ఎవరు? అపవాది, దురాత్మలు, అంధకార సంబంధమైన అధికారములో ఉన్నటువంటి ప్రధానులు, ప్రియ దేవుని బిడ్డలారా, వాయుమండల సంబంధమైన అధిపతులు మన శత్రువులు. వారికి మించిన జ్ఞానమును దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. గనక నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నాయి గనక నాకేం కలుగుతుందంటే, నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములను 99వ వచనం నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. మీకు తెలుసా, మీరు దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉంటే బోధకులకు మించిన జ్ఞానం దేవుడిస్తాడు మీకు. చాలాసార్లు బోధకులే జ్ఞానవంతులు అనుకోకూడదు. దేవుని వాక్యం మీరు ధ్యానిస్తూ ఉంటే బోధకులకు మించిన జ్ఞానం దేవుడిస్తాడు, శత్రువులకు మించిన జ్ఞానం దేవుడిస్తాడు. రెండవది ఏంటి? బోధకులందరికంటే, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. మూడవది, నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే, ప్రైజ్ ది లార్డ్, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము, ఏమన్నాడు? విశేష జ్ఞానము కలదు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు చూడండి. సాధారణంగా వృద్ధుల దగ్గర ఏముంటుంది అనుకుంటాం, కానీ నేను నీ శాసనములను ఉపదేశములను నేను ధ్యానిస్తున్నాను గనక వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు. హల్లెలూయా. గనక మీరు దానిని చదివితే మీకు ఆ జ్ఞానం వస్తుంది అంటున్నాడు పౌలు. నేను మీకు రాసిన వాటిని మీరు చదివితే మీకేమొస్తుంది? ఆ మర్మమును గూర్చిన జ్ఞానం మీకు కలుగుతుంది, మీరు గ్రహించుకోగలుగుతారు. యూ కెన్ అండర్స్టాండ్. అందుకే ఆ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగి ఉంటారు. అప్పుడు కొలసీ పత్రికలో ఆ గ్రహింపు వచ్చినప్పుడు, ఆ అండర్స్టాండింగ్ అనేది వచ్చినప్పుడు దాని వెనకాతలు ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ రిచెస్ అన్నీ కూడా మనము కలిగి ఉంటాము. కనుక బైబిల్ చదివేటప్పుడు మనం ఎలా పడితే అలా చదివితే ఆ అండర్స్టాండింగ్ రాదు. ఆ కంగారుగా చదివి వెళ్ళిపోతుంటే ఆ అండర్స్టాండింగ్ రాదు. యూ హ్యావ్ టు టేక్ టైం. ప్రశస్తమైన సమయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వాలి. వాళ్ళకి ముత్యాలు దొరుకుతాయి. హల్లెలూయా. వారికి బంగారం దొరుకుతుంది, వారికి వజ్రాలు దొరుకుతాయి. కొంతమందికి గడ్డి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? గడ్డి. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి ఏం దొరకదు. ఇంకొక విచిత్రమైన ఉంటుంది. ఇంకొకరికి చెప్పడానికి దొరుకుతుంది కొంతమందికి. అది దెయ్యం జ్ఞానం అంటాను. ముందు మనకి చెప్పాలి దేవుడు. దేవుడు మనతో మాట్లాడాలి. కనుక మీరు చదివితే ఆ జ్ఞానమును మీరు గ్రహించుకోగలుగుతారు. 5వ వచనం ఎఫెసీ పత్రిక 3:5. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అగు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మము ఎలా తెలిసింది? 3 చెప్తున్నాడు. ఆత్మ మూలముగా. దేని మూలముగా? ఆత్మ మూలముగా ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడింది. మనకు కూడా ఆ మర్మము మిస్టరీ ఎలా బయలుపరచబడుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరచబడుతుంది. కనుక మనము చాలా పరిశుద్ధాత్మకు చాలా సమీపముగా ఉండాలి, చాలా క్లోజ్గా ఉండాలి. మొన్న ఎవరో చిన్న ఈ క్లిప్ పెట్టారనమాట. అది నేను డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాను, బై మిస్టేక్ అది మిస్ అయిపోవడం అంటే నేను రెండోది ఏదో చూసి లోపు అది మళ్ళీ కనిపించలే. పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనుషులు ఎలాగుంటాడని చెప్తూ జస్ట్ అలాగా పెట్టాడనమాట. చిన్న విషయమే, పెద్ద విషయమేం కాదు. తను ఏదో డ్రింక్ తాగుతుంటాడు. డ్రింక్ తాగుతూ నడుచుకొని చక్కగా వెళ్తూ తాగిన వెంటనే అది అయిపోద్ది, ఇలా ఇసిరేస్తాడు అనమాట. విసిరేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అది భలే చేశాడు ఎవరో, ఇలాగేదో ఫీల్ అవుతుంటాడు అనమాట. ఆ రోడ్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అక్కడ, ఆ బిల్డింగ్స్ పక్క నుంచి వస్తుంటాడు. ఫీల్ అయ్యి అని వెళ్ళి మళ్ళీ అది ఇప్పుడు అది చెత్త కదా, మళ్ళీ తీస్తాడు. తీసి కాస్త దూరం వెళ్ళి ఎవరో ఇంటి పక్కన పెట్టేస్తాడు. పెట్టేసి మళ్ళీ ముందుకెళ్ళ అని చెప్పి మళ్ళీ అది తీసి తను అది ఎక్కడ పెట్టాలో
ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాడు. దానికి మీకు ఏమర్థమైంది పాస్టర్ గారు అంటే, ఇఫ్ యూ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్, ఈవెన్ స్మాల్ లిటిల్ థింగ్స్ కూడా పరిశుద్ధాత్ముడు కరెక్ట్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటాడు? కరెక్ట్ చేస్తుంటాడు. మనం పరిశుద్ధాత్మకు మనం లోబడుతున్న కొద్దీ రివల్యూషన్ అనేది వస్తుంది. అందుకే ఈ ఆత్మ ఇప్పుడు పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకును ఈ మర్మమును బయలుపరిచాడు అంటున్నాడు. కనుక హోలీ స్పిరిట్కి మనం అంత సున్నితముగా మనం స్పందిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు, చిన్న చిన్న విషయాలు కూడా ఆయన మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు మనము స్పందిస్తూ ఉంటే రివల్యూషన్స్ ఇస్తుంటాడు, ముత్యాలు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మనకు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనము పొందుకుంటాం. 6వ వచనంలోకి వస్తున్నాను, నేను ముగించేస్తాను. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. అన్యజనులు, ఈ మర్మం గురించి చెప్తున్నాడు ఇప్పుడు. అన్యజనులు అంటే ఎవరు? మీరందరూ, మనమందరూ అన్యజనులు. మనమందరం ఎవరు? కొంతమంది సిలువు అంటారు, వాళ్ళు అన్యులండి అంటారు కదా. నువ్వు అన్యుడివే. రక్షణ పొందావు, నువ్వు కూడా ఏంటి? అన్యుడివే. యూదులతో పాటు ఈ మర్మం ఏంటంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఆమేన్. యూదులతో పాటు ఏంటి? సమాన వారసులు. యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి మనకు దేవుడిచ్చినటువంటి మిస్టరీ ఏంటంటే, యూదులతో పాటు సమాన వారసులు. హల్లెలూయా. యూదులకున్న ఆధిక్యత ఏంటి? యూదులకున్న ఆధిక్యత ఏంటి? చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 1, 2 వచనాలు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? చూడండి, ప్రతి విషయమందు అధికమే. అందరు చెప్దాం ఈ మాట, ప్రతి విషయమందు. యూదులకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి తెలుసా? ప్రతి విషయములో అధికమే. యూదులతో పాటు మీరు సమాన వారసులు అంటున్నాడంటే, యూదులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? యూదులకున్న ఆధిక్యత ఏంటంటే, ప్రతి విషయములో ఆధిక్యతే, అధికమే. అన్ని విషయాల్లో ఒక ఆధిక్యతే. దేవుని విషయంలో ప్రపంచమంతా చూసినప్పుడు దేవుడు అందరిని ఒకలా చూస్తాడు. యూదులను చూసినప్పుడు ఏంటి? వాళ్ళకి అన్ని విషయంలో కూడా ఆధిక్యత, అధికమే. మొదటిది ఏంటంటే, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. మొదటిది ఏంటి? అందులో దేవుని వాగ్దానాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రామిస్ కూడా, ప్రతి వర్డ్ కూడా ఎవరికి చెందినవి? మనం యూదులతో పాటు సమాన వారసులం ఎప్పుడవుతున్నామంటే, మిస్టరీ ఏంటంటే, యేసుక్రీస్తును సువార్త ద్వారా మనము అంగీకరించినప్పుడు యూదులకు చేయబడిన ప్రతి వాగ్దానము కూడా, ప్రతి దేవోక్తి కూడా మనకు చెందుతుంది. యూదులతో పాటు సమాన వారసులు. అన్ని విషయాల్లో కూడా యూదులకి ఏంటి? ప్రతి విషయంలో కూడా అధికమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా అధికమే. ఎప్పుడు? సువార్తను మనం అంగీకరించినప్పుడు, ఆ మిస్టరీ మీకు అర్థమైనప్పుడు, ఆ మిస్టరీలోనికి మీరు వెళితే మీకు అర్థమవుతుంది ఏంటంటే, యూదులతో పాటు మనం కూడా ఏంటి? సమాన వారసులము. మొదటిది. 2, ఒక శరీరమందలి సాటి అవయవములము. మరలా ఇందులోకి వచ్చాను నేను, ఎఫెసీ పత్రికలోకి. యూదులతో పాటు సమాన వారసులము, ఒక శరీరమందలి సాటి అవయవములము. మనమందరము కూడా ఒక్క శరీరముగా, ఆ శరీరములో, క్రీస్తు యొక్క శరీరములో అవయవములం అయిపోయాం. రెండవది మిస్టరీ ఏంటంటే, మనము క్రీస్తు శరీరములో అవయవములము. 1 కొరింథీ పత్రిక 12:13 చూడండి.
ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, యూదులు కానీ గ్రీసు దేశస్థులు కానీ దాసులు కానీ స్వతంత్రులు కానీ మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. హల్లెలూయా. ఒక్క శరీరంగా అయిపోయాం మనము. ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతున్నామో, ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క ఆత్మలోనికి బాప్తిసం పొందుతున్నామో, మనమందరము ఒక్క శరీరములోనికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వన్నెస్ అనేది మీకు మీరు ఇప్పుడు ఎవరినైనా చూస్తున్నప్పుడు ఆ ఫీల్ రావాలి. మన రక్త సంబంధం చూస్తే ఏమవుతుంది, కొంతమంది ఎంత ఎదిగినా బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. మళ్ళీ అదొక సామెత ఏంటి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. ఎంతైనా మా డాడీ మా అన్నయ్య. ప్రియదేవుని బిడ్డారా, మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రియదేవుని బిడ్డారా, వీ షుడ్ ఫీల్ దట్ క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా నీ యొక్క అవయవముగా చూడగలగాలి. మనము వారితో సాటి అవయములుగా చూడగలగాలి. దట్ ఈస్ ద మెచ్యూరిటీ. ఆ మర్మం మనకు అర్థమవుతేనే ఆ ఆత్మ మనలో ఆ కార్యం చేసినప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, హూఎవర్ ఇన్ క్రైస్ట్, ఎవరైనా క్రీస్తులో ఉన్నప్పుడు వారు కూడా మన తోటి సాటి అవయములు అనేటువంటి ఫీల్ మనకు కలగాలి. హల్లెలూయా. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మనకి క్రీస్తులో లేని వారితోనే మనం ఇంకా ఎక్కువగా ఆ బంధాన్ని మనము పంచుకున్నట్టుగా ఉన్నట్లయితే స్టిల్ యు ఆర్ నాట్ మెచ్యూర్డ్, ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నాము. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక శరీరం అందలి సాటి అవయవములము. మూడవది, వాగ్దానములో పాలివారులనై ఉన్నారు. పార్టేకర్స్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. ఈ మర్మం ఏంటంటే వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాక్యములో ప్రతి విధమైనటువంటి ప్రామిసెస్లో కూడా మనకు పాలిభాగస్థులం అవుతున్నాం. హల్లెలూయా. కనుక ఈ మర్మము మనకు దేవదర్శనం వలన కలుగుతుంది. సో ఆ రెవల్యూషన్ మీకు వస్తేనే మీరు ఆత్మలో ఆనందించగలుగుతారు, ఆత్మలో ఆ ఆధిక్యతను, ఆ ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. కనుక ఈ ఐశ్వర్యము పౌలు అంటాడు చూడండి, మరొక మాటను చూపిస్తాను. 2 కొరింథియన్స్లో అనుకుంటాను, 2 కొరింథియన్స్ 6 చాప్టర్ 6వ అధ్యాయము 10వ వచనంలో కింద మాటకు వస్తే, దుఃఖపడిన వారమైనట్లుండియో అన్న మాటను చూడండి. దుఃఖపడిన వారమైనట్లుండియో, ఈ రెండు అసలు కుదరవు కదా. దుఃఖపడిన వారమైనట్లుగా కనబడుతున్నాము కానీ ఎల్లప్పుడూ సంతోషించు వారము. రెండవది, దరిద్రులమైనట్టుండియో, దరిద్రముగా కనబడుతున్నాము కానీ మేము ఎలాంటి వారము, మీరు ఇచ్చేవారా? పౌలు అంటున్నాడు, మా డ్రెస్సులు చూసి, ఆ అంగీలు చూసి మేబీ పౌల్ని చాలాసార్లు మరి కొట్టారు కదా. నేను మొన్న ఆయన కూడా దేవుని సేవకులు చెప్తారు, మేబీ ఆ బట్టలు చిరిగిపోయి ఉండొచ్చు, బయటికి వెళ్తున్నప్పుడు ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు షూట్ వేసుకొని వెళ్తే వేరేగా ఉంటుంది. మొన్న పెళ్ళికి వెళ్తున్నప్పుడు షూట్ వేసుకుని వెళ్ళేసరికి ఇంకా అయ్యారు అని, సూట్ తీసేస్తే ఏముండదురా బాబు నా దగ్గర. నేను ఎందుకు వెళ్ళానంటే చాలా చోట్ల వాళ్ళు ఇంకా నన్ను చిన్నోడిని అనుకుంటున్నారు. చిన్నోడిని అనుకొని వాక్యం చెప్తున్నప్పుడు ఇటు తెలుసులే అనుకుంటున్నారు, కనుక కొన్నిసార్లు వాళ్ళకి వేస్తున్నాను అనమాట. కొంచెం పెద్దోళ్ళకి కనబడుతున్నారు. అది కూడా ఎవరు ఇచ్చారులేండి గిఫ్ట్. ఇంకంతే, ఇంకా అయ్యారు నమస్కారం. ప్రియదేవుని వెళ్ళారా, కానుక కూడా ఎక్కిపిస్తున్నారు సూట్ వేసుకెళ్తే. కానుక కూడా ఎక్కిస్తున్నారు. బాగుంది అనుకున్నాను, ఇది ఏదో ఈసారి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు షూట్ వేసుకెళ్ళిపోతాను. బాగుంది ఇది. సరే, ఇప్పుడు పౌలు ఎలాగున్నాడంటే అలాగంటలేదు, మేము ఎలాగున్నాము,
దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారు. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ గాడ్ సర్వెంట్ మనము అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారుగా ఫీల్ అవ్వాలి. మీలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఉంది చూసారా, మీరు అనేకులకు ఐశ్వర్యం ఇచ్చేవారు. అది ఆ మిస్టరీ మీకు తెలిస్తే మీరే అనేకులకు ఐశ్వర్యం ఇచ్చేవారు. మనము ఎవరో ఐశ్వర్యం చూసిన వాళ్ళని చూసి మనం బాధపడాలి. వీళ్ళకి ఏం లేదురా బాబు ఐశ్వర్యం, నాకుంది బోల్డ్ ఐశ్వర్యం. హల్లెలూయా. ఏదో కంగారు పడిపోతేనే అలాంటిది ఏముండదు. ఇంకా వన్స్ వి గ్రో ఇన్ క్రైస్ట్ మనం ఎవరిని చూసి కంగారు పడిపోం. ఏ ప్రీచర్ని చూసి కంగారు పడిపోం, ఏ షూట్ చూసి కంగారు పడిపోం, బూట్ చూసి కంగారు పడిపోం, కారు చూసి కంగారు పడిపోం. మనమే అనేకులకు ఐశ్వర్యం ఇచ్చేవారు. పౌలు అంటున్నాడు, మేము దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం ఇచ్చేవారము, ఏమీ లేని వారమైనట్లుండి. మీరు అనుకుంటున్నారు ఏమీ లేవని మాకు, కానీ మాకు సమస్తం ఉంది అంటున్నాడు. పీపుల్ థింక్, అలా అనుకుంటున్నారు మా గురించి, మాకేమీ లేదని. మాకు సమస్తమును కలిగి ఉంది. దట్ ఈస్ ద రిచెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యం అది. ఈ ఐశ్వర్యం మీకు తెలిస్తే మీరు అన్నీ కలిగిన వారుగా ఉంటారు. మీరు అన్నీ కలిగిన వారుగా ఉంటారు. అన్నీ కలిగిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవం ఉన్నాడు కనుకే తను అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నేను అన్నీ చేయగలను క్రీస్తులో. నేను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని ఒక ఆయన కొండ ఎక్కడం పెట్టాడు ఫోటో. కొండ ఎక్కడం ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ కాదు. కొండ ఎక్కితే ఏంటి, కొండ ఎక్కితే ఏంటి? మొన్న ఎవరో పైకి వెళ్ళారు, పైకి నుంచి కింద రాలేకపోతున్నారు. ఏంటి చేయగలం? పైకి వెళ్ళారు, కిందకి రావడానికి ఏంటి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్? కొండ ఎక్కిన తర్వాత నేను దిగలేకపోతున్నాను అంటే ఏంటి ప్రాబ్లం? అది కాదు, కొండ ఎక్కడం కాదు. నీవు అనేకులకు ఐశ్వర్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. మనుషులు ఒకవేళ మనం చూసినప్పుడు ఏమి లేని వాటిగా కనుకోవచ్చు, కానీ అన్నీ కలిగిన వారముగా మనం ఉంటాం. హల్లెలూయా. మనం అన్నీ కలిగిన వారముగా ఉంటాం. దేవుడు ఆయన యొక్క క్రీస్తు ద్వారా దేవుడు ఈ ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు. సో మనము ఆ మిస్టరీలోనికి వెళ్ళాలి. ఈ మిస్టరీలోనికి వెళ్ళడానికి 3 అనుభవాలు చెప్పాను. 1 దేవదర్శనం, ద రెవల్యూషన్. 2 నేను రాసిన మీరు చదివితే ఆ జ్ఞానం మీకు వస్తుంది. 3 ఆత్మ ద్వారా ఇది బయలుపరచబడుతుంది. సో ఈ 3 అనుభవాల్లోని మీరు ఏ అనుభవంలోనికి వెళ్ళినా ఈ మిస్టరీలోనికి వెళ్ళిపోతారు. ఆ మిస్టరీలోనికి వెళ్ళిపోతే నువ్వే ఒక మిస్టరీ అయిపోతావు. ఆ మిస్టరీ మాట కూడా చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక. దేవుని వాక్యంలో ఉన్న బ్యూటీ మీకు తెలుస్తుంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ ఎంజాయ్ మీరు అనుభవిస్తారు. 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. అన్నిటినీ వివేచించును కానీ అన్నీ ఏం చేస్తాడట? వివేచిస్తాడు. అన్నీ కూడా గ్రహించగలుగుతాడు, కానీ అతడు ఎవడికి అర్థమవడు. ద స్పిరిచువల్ పర్సన్ జడ్జెస్ ఆల్ థింగ్స్ బట్ ఈజ్ హిమ్సెల్ఫ్ టు బి జడ్జ్డ్ బై నో వన్. ఎవరికి కూడా వివేచింపబడడు, కానీ అన్నిటినీ కూడా హీ కెన్ అండర్స్టాండ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్పిరిచువల్ రిచెస్ మీరు పొందాలని నేను మీకోసం ఏం చేస్తున్నాను? ప్రార్థిస్తున్నాను. పౌలు ఎక్కడుండి ప్రార్థిస్తున్నాడు? చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చనిపోయే పరిస్థితిలో తను కొన్ని రోజుల్లో తనని చంపేస్తారు. చనిపోవడం అంటే మంచం ఎక్కేసి ఇంకా అయిపోతారు చూడు, ఆ ప్రార్థన కాదు. యాకోబు ప్రార్థన చేశాడు, ఇంక చచ్చిపోతాను కదా రెండని చెప్పి ఎఫ్రాను తర్వాత మనిషి అని పిలిచి ఏసేపు కుమారుల మీద చేతులు ఉంచాడు. ఇస్సాకు, నేను చచ్చిపోతాను కదా, నాకు ఒక మేకమాంసం తీసిరా, దుప్పి మాంసమో తీసిరా, నిన్ను ఆశీర్దిస్తాను అన్నాడు. ఇప్పుడు పౌలు నాకు మేకమాంసం తీసిరండి మీకోసం ప్రార్థన చేస్తాను అంటలేదు. చాలామంది అందుకే చాలా బాగా పెట్టేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. ఈ తినేసరికి కడుపులో నొప్పి వచ్చేస్తుంటుంది. నూనె వేసి పెట్టేస్తారు శుభ్రంగా, మీకోసం చేసామని. తర్వాత నా పని అయిపోద్ది. మొన్న జ్వరం వచ్చిన తర్వాత తెలుగు అయ్యింది. వద్దంటే ఒక చోటుకి వెళ్ళాను, ఆయన శుభ్రంగా మంచి దమ్ బిర్యానీ పెట్టాడు. చూడండి ఈ వేడి ఆ వేడి ఈ వేడి కలిపి మొత్తం అయిపోయింది. ఆ పరిస్థితి జ్వరం తగ్గిపోయింది, కానీ ఇవి తగ్గలేదు. ఆదివారం తగ్గిందండి జ్వరం.
సోమవారం ఉదయం, సోమవారం సాయంత్రం, మంగళవారం, లక్షవారం, ఇవన్నీ ప్రేయర్లన్నీ కూడా దమ్ము గమ్ము, మా పని అయిపోయింది. ప్రియ దేవుని వెళ్ళారా? సరే, ఇప్పుడు ఎందుకు చెప్పాను అది? గనుక మనందరి జీవితాల్లోనూ కూడా ఆ స్పిరిచువల్ రిచెస్ పొందుకోవడానికి మనము ప్రార్థన చేద్దాం. ఆ రిచెస్ని మీరు అందరూ కూడా కలిగి ఉండాలి. ఆమేన్. మీరు ఇంకెప్పుడు కూడా యూ విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింటెడ్ అబౌట్ ఎనీథింగ్. లైఫ్లో ఏం జరిగినా కూడా క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖమును చూచుచూనే పరవశించి పాడేదా. యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖమును చూచుచూనే పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నిదు కుమిలెదనా, కొదువతో నిదు మిగిలెదనా. సర్వకృపానిధివే సంపదలగనివే, సర్వకృపానిధివే సంపదలగనివే, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. నీవేనా 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 ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. నీవేనా 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 ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి
కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సకలము చేయగల నీవైనా చూచేదా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషము. సకలము ఆయన చేయగలిగిన దేవుడు ఆయన. మనుషుల వైపు ఎవరి వైపు చూసినా మనకు నిరాశే, నిస్పృహలే. దేవుడు మనందరి జీవితాలను కూడా సమస్తమును కూడా ఆయన చేయగలిగిన వాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము. ఏవేవో చూస్తున్నామో, ఎవరి వైపు చూస్తున్నామో, ప్రతి దేవుని బిడ్డలారా ప్రభు వైపు చూద్దాము. నీలోన్న క్రీస్తు మహిమైశ్వర్యమై ఉన్నాడు. ఈ మర్మమును మనం తెలుసుకున్నప్పుడు మనం యూదులతో పాటు సమాన వారసులము, ఒక శరీరం అందలి అవయవములము, వాగ్దానములో పాలివారమై ఉన్నాము. ఈ మర్మము దేవదర్శనం వలన పౌలు రాసినటువంటి ఆ మాటలను ధ్యానించడం ద్వారాను పరిశుద్ధాత్మకు దుఃఖపరచకుండా ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు ఈ ప్రత్యక్షత నీకు కలుగుతుంది. అప్పుడు నీవు అనేకులకు ఐశ్వర్యము కలిగించే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ ఏమైనా నీకు లేకపోయినా, ఏమైనా నీ జీవితంలో లేకపోయినా సమస్తమును కలిగిన వాడిగా, సమస్తము కలిగిన దానివిగా నీవు ఉంటావు. తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా నాయన ప్రత్యక్షతను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే వారి హృదయాల్లో ఆదరించబడాలని ప్రార్థిస్తూ, ఇదివేళలో పరిశుద్ధాత్ముడా మా అందరితో మాట్లాడావని నమ్ముతూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.